Dark Tales. స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. శ్రేయ, మధు ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. వారు హైదరాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే చాలా భారీ వర్షం వస్తుండగా వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళారు. అక్కడ 108 సంఖ్య రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. అన్నీ నిండిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రూమ్లో ఉండలేకపోయారు. ఎందుకంటే ఆ రూమ్లో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు రూమ్ కోసం ఆ హోటల్కి వెళ్తారు. కానీ ఆ ఓనర్ మాత్రం ఆ రూమ్ని ఇవ్వనంటారు. కానీ వారు ఎంతో బతిమలాడి ఆ రూమ్లోకి వెళ్తారు. అయితే వెళ్తుంటే లోపల 108 నంబర్ హాంటెడ్ అనే ఇల్లుని చూస్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళంగానే గొడవలు సాగుతాయి. నువ్వు మారిపోయావు మధు అని అంటుంది శ్రేయ. నేను మారిపోయాను, నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు, నేను ఎప్పుడైనా మారిపోతాను అని అంటున్నాడు మధు. అయితే శ్రేయ ఏడుస్తూ శ్రేయ యొక్క ఏడుపు చాలా భయంకరంగా గంభీరంగా మారింది. అయితే శ్రేయ వెనకాల ఒక ఆత్మ కనిపించింది. ఆ ఆత్మ తనకి కనిపిస్తుందని తను ఏడుస్తూ పిచ్చిదానిలా మారిపోతుంది. తన కళ్ళు కర్రగా నల్లలాగా మారిపోయినాయి. తన గొంతు వేరే గొంతులా వినిపిస్తుంది. శ్రేయ, నీ గొంతేంటి ఇలా అయిపోయింది అనేసి మది భయపడుతూ ఉన్నాడు. శ్రేయ ఒక్కసారిగా తన మొహం మొత్తం, తన కళ్ళు నల్లగా మారిపోయాయి. ఆ ఇంట్లో నుంచి ఎన్నెన్నో శబ్దాలు వస్తున్నాయి. అప్పుడు శ్రేయ ఒక భయంకరమైన రూపంగా మారింది. అప్పుడు మధు పైకి దూకసాగింది. నువ్వు తనని మోసం చేస్తున్నావు, ఎందుకు మోసం చేస్తున్నావు? నేను నిన్ను చంపేస్తాను, తనని మోసం చేస్తున్నావు కాబట్టి అని అంటుంది శ్రేయ. శ్రేయ మధుని చంపేస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఒక మూలన నిల్చుంటుంది. ఆ ఇల్లుని అప్పటి నుంచి మూసివేశారు. 108 నంబరు అనగానే శ్రేయ, మధు యొక్క జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.